పరనింద సేయు తత్పరుడు కానివాడు, పరనింద సేయు తత్పరుడు కానివాడే, పరనింద సేయు తత్పరుడు కానివాడు, అరుదైన భూత దయానిధి అగువాడే, అరుదైన భూత దయానిధి అగువాడే, పరులు తానేయని భావించువాడు, పరులు తానేయని భావించువాడు. ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే. నిర్మలుడై ఆత్మనియతి కలిగి వాడే, ధర్మతత్పర బుద్ధి తగిలిన వాడు, నిర్మలుడై ఆత్మనియతి కలుగు వాడే, ధర్మతత్పర బుద్ధి తగిలిన వాడు, ధర్మ మార్గములు నడవని వాడే, ధర్మ మార్గములు నడవని వాడే, మర్మమై హరిభక్తి మరవని వాడు, మర్మమై హరిభక్తి మరవని వాడు. ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే. జగతిపై హితముగా శనియించువాడే, పగలేక మతిలోన బతికిన వాడు, జగతిపై హితముగా శనియించువాడే, పగలేక మతిలోన బతికిన వాడు, తెగి సకలము ఆత్మ తెలిసిన వాడే, సకలము ఆత్మ తెలిసిన వాడే, తగిలి వెంకటేశు దాసుడైన వాడు, తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే. ఆకటనాతడే హరినెరిగిన వాడు, ఆకటనాతడే హరినెరిగిన వాడే, కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే, ఏ కులజుడైన నీవే, ఎవరైన నీవే. మీ అందరికి కూడా తెలుసు, మనకి ఆది గురువు ఆది వాగ్గేయకారుడు అన్నమయ్య గారు. వందలాది మంది కళాకారులు ప్రజానాట్య మండలిలో వాగ్గేయకారులుగా రాసి బాడి కట్టి పాట పాడి జనంలోకి వెళ్తున్నటువంటి వాగ్గేయకారులు ఇవాళ వందల వేల సంఖ్యలో ప్రజానాట్య మండలిలో ఉన్నారు. ఎవరు జనంతో సంబంధం కలిగి ఆ జనపదాలతో జన సంస్కృతితో మమేకమవుతారో వాళ్లే మళ్లీ జనంలోకి వెళ్ళగలుగుతారు, వాళ్ళ గ్రంథాలే జనంలోకి వెళ్తాయి. అన్నమయ్య ఆనాటి యొక్క జన సంస్కృతిని, జన పదాన్ని, జన భాషని అధ్యయనం చేసి ఒక పితామహుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉద్దీపనంగా వెలుగుతానే ఉంటాడు. ఒక జ్యోతిలాగా ప్రజా సంస్కృతిని ప్రజలు నిర్మిస్తారు. దానికి వారధులుగా, సారథులుగా ఈవేళ ప్రజానాట్య మండలి దాదాపుగా 25,000 పైచిలకు సభ్యత్వంతో ఈ రాష్ట్రం నలుమూలల 23 జిల్లాల్లో విస్తరించింది.
మొట్టమొదటిసారి ఈ ఆలాపన పాటకి పండగ చేయాలా, పాటకి పండగ చేయటం అంటే మనకు మనం పండగ చేసుకోవటం. ఈవేళ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది రచయితలు, గాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ గమనాన్ని నిర్దేశించుకునేటువంటి ఒక నిర్దేశ వేదిక, ఒక దిక్చూచి ఈవేళ ఒక ప్రారంభ దశ ఈవేళ ప్రారంభమైంది. ప్రజానాట్య మండలి చరిత్రలో తిరుపతి ఈ రోజు శకం కూడా లిఖించబడి ఉంటుంది. అన్నమయ్యని ఒకవైపు మనం ఆల్రెడీ చేస్తున్నా, రెండో వైపు ఆయనకు సంపూర్ణంగా ఏదైతే ప్రజల జీవితానికి సంబంధించినటువంటి పాటలు, ప్రజల జీవితాలకు సంబంధించి, కులానికి సంబంధించి, కులవేక్షకు సంబంధించి, సంఘ సంస్కరణకు సంబంధించి, సామాజికానికి సంబంధించి, సామాజిక స్పృహ కలిగించి అనేక పాటలు అవుతున్నాయో అవి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత అప్పుడు మనం నిజంగా ఆయన ఒక సంపూర్ణమైనటువంటి వాగ్గేయకారుడిగా ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది ప్రజానాట్య మండలి కూరుకుంది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలది, మనందరిది అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఎట్టెట్టా బతికి నోళ్ళం రెంక